యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా శనగపిండి లేదు. నాన్నని వెళ్ళి తీసుకురమ్మని చెప్తాను. శనగపిండి కోసం మీ నాన్న వెళ్లాల్సిన కర్మ ఏంటే? ఆ పని మనిషితో చెప్పు. ఈలోగా నేను ఆయిల్ వేడి చేసి ఆనియన్స్ కట్ చేస్తాను, సరేనా? సరే అమ్మా. హలో, ఇప్పుడు వినపడుతుందా? హలో నాన్న, అమ్మా. ఏంటమ్మా? పకోడీలు చేయడానికి శనగపిండి లేదు, పని మనిషి కూడా లేదు. నువ్వు వెళ్ళి శనగపిండి తీసుకొస్తావా? ఓ తప్పకుండా తెస్తానమ్మా, మీ పని మీరు కానివ్వండి. హలో సుబ్బారావు, హలో. ఈ రూమ్లోకి ఎవరన్నా వచ్చారా? కొంపదీసి దివ్యకు వచ్చి మెడల్స్ తీసుకెళ్ళలేదు కదా? ఏమైంది? ఈ రూమ్లోకి దివ్యకు వచ్చి మెడల్స్ కోసం బతికిందేమోనని డౌట్గా ఉందమ్మా. డౌట్ దేనికి? మీ నాన్న వాటిని సేఫ్ ప్లేస్లో దాచాడు కదా. దా పకోడి వేద్దాం. మంగా విసిగించుకమ్మా. మంగా ఇల్లరా. మంగా ఆగమ్మా, ఆగు. ఆను అలా చేయకుండా బుద్ధిగా ఓ చోటుండి తిను. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇక్కడే అత్తయ్య, ఇంట్లోనే ఉన్నాను. ఏంటండి అదోలా ఉన్నారు? ఏం లేదండి, ఏం లేదు. ఏంటో చెప్పమ్మా. మనం ఊహించిందే నిజమైంది అత్తయ్య. మనల్ని టెన్షన్ పెట్టడానికి, మావయ్య గారి ముందు దోషుల్ని చేయడానికి ఏడుకొండల బాబాయ్, తాయారు పిన్ని, కుమారి కలిసి మెడల్స్ ని మాయం చేశారు. మంగా నువ్వు లోపలికి వెళ్ళు. ఇప్పటి వరకు డౌట్ మాత్రమే ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిందన్నమాట. వెళ్ళి ఆ 7 కొండలు కాలర్ పట్టుకుని నాన్న దగ్గర పడేస్తాను. ఈ ఆవేశమేనండి వద్దనేది. ఇందుకే మీకు ఈ విషయం అసలు చెప్పొద్దు అనుకున్నాను. నిజం తెలిసిన తర్వాత ఇంకా ఆలోచించడం ఏంటండి? వాళ్లే మెడల్స్ తీశారు అనేది మనకి తెలుసు, కానీ ఎక్కడ దాచారు అనేది తెలియదండి. వెళ్ళి వాళ్ళ గదిలో వెతికితే దొరుకుతాయి కదా. ఇందుకే నేను ఇందాక ఆ పని చేశాను, కానీ వాళ్ళ గదిలో ఆ మెడల్స్ లేవు. భగవంతుడా,
వాళ్ళ మెడల్స్ నమ్మేలేదు కదా. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారమ్మా. అసలే డబ్బు కరువులో ఉన్నారు కదా. లేదండి, వాళ్ళు ఆ మెడల్స్ ని అమ్మి ఉండరు. మనం కట్నం డబ్బుల కోసం వాళ్ళని ఇరుకున పెట్టామని చెప్పి ప్లాన్ చేసి రివర్స్ లో మనల్ని టెన్షన్ పెడుతున్నారు. అంటే మన కాన్సంట్రేషన్ వాళ్ళ మీద లేకుండా చేయడానికి మనల్ని ఇలా డైవర్ట్ చేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇన్నాళ్ళు మనం వాళ్ళని టెన్షన్ పెట్టాం కదా, ఇప్పుడు వాళ్ళు మనల్ని టెన్షన్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎలాగమ్మా? రేపు ఆ మెడల్స్ ని మీ మావయ్య గారికి చూపించాలి కదా. దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉందండి. ఆ పొట్టి మావయ్యని బయటికి లాక్కొచ్చి తుక్కు రేగొడితే మెడల్స్ ఎక్కడున్నాయో చెప్పేస్తాడు. అప్పుడు తాయారు పిన్ని కుమారితో కలిసి పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడు. ఏడుకొండల బాబాయ్పై మనం లేనిపోని నిందలు వేసి హింసిస్తున్నామని మావయ్య గారితో చిన్నత్తయ్యతో చెప్పి మనల్ని విలన్లను చేసి ఇంటి నుంచి కూడా పంపించేస్తారు. అవునరా హర్ష, సాక్ష్యం లేకుండా మనం ఏ పని చేయకూడదు. తొందరపడ్డా ఆవేశపడ్డా మనకి ముప్పు. మరి ఏం చేద్దామంటారు? ఆలోచిద్దామండి. రేపటిలోగా మెడల్స్ ఎక్కడ దాచారో కనిపెడదాం. ఈ సిచ్యువేషన్లో ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి. వాళ్ళ చేతులతోనే మెడల్స్ ని బయటికి తీయించాలి. మనల్ని టెన్షన్ పెడుతున్న వాళ్ళని మనము టెన్షన్ పెట్టాలి. చూసావా కుమారి, మీ పెద్దత్తయ్య అప్పుడే పూజకి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆవిడికి పూజలు వంటలు తప్ప ఇంకేం తెలుసమ్మా? పిచ్చిదానా, నా ఉద్దేశం నీకు ఇంకా అర్థమైనట్టు లేదు. ఈ ఇంట్లో ఏం చేసినా ముందు నువ్వే చెయ్యాలి. నీ తరువాతే ఎవరైనా. అప్పుడే నీకు విలువ గౌరవం ఉంటాయి. అంటే ఇప్పుడు నేను వెళ్ళి పూజలు చేయాలా? అదేగా చెప్తుంది. కానీ ఇప్పుడేమన్నా టిఫిన్ తిని టీ కూడా తాగేశాం కదమ్మా. తిన్నాక పూజ చేయకూడదేమో? మనం తిన్నామని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆవిడకు తెలియదు కదా. అయితే ఇప్పుడు చూడు. పెద్దత్తయ్య గారు, ఏంటి మీరు చేస్తున్న పని? పూజ చేస్తున్నానమ్మా. నేనుండగా మీరు పూజ చేయడం ఏంటి? ఈ ఇంట్లో ఎప్పటినుంచో నేనే పూజ చేస్తున్నానమ్మా. ఇంతకు ముందొక లెక్క, ఇప్పటినుంచొక లెక్క. ఇకపై ఈ ఇంట్లో ఏం చేసినా మొదట నేనే చేయాలి. నా తర్వాతే ఎవ్వరైనా. పూజ కూడానా? ఏదైనా సరే ముందు నేనే చేయాలి. ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఆగిపోయేదాన్ని కదమ్మా. అయినా దేవుడి పూజ ఎవరు చేస్తే ఏంటమ్మా? అలా అంటారేంటండి? మేం భోంచేస్తే మీ ఆకలి తీరుతుందా? మీరు భోంచేస్తే మా ఆకలి తీరుతుందా? అది కాదు తాయారు. తాయారేంటి పని మనిషిని పిలిచినట్టు? తాయారు గారు అనండి. తాయారు గారు, నేను పూజ మొదలు పెట్టాను. ఈ పూటకి నన్ను చేయనివ్వండి. పూజ అయ్యాక మీరు హారతి తీసుకోండి. ఆగండి. నేనే పూజ చేయాలి. తప్పమ్మా, ఇలా చేయటం కరెక్ట్ కాదు. నన్ను పూజ చేసుకునివ్వు. చెప్తుంటే అర్థం కదా, వెళ్ళండి. అత్తయ్య,
ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? నేను చేయాల్సిన పూజ ఆవిడ చేస్తుంది. అయితే మాత్రం ఆమె వయసుకి వరుసకు కూడా గౌరవం ఇవ్వకుండా నెట్టేస్తావా? నా పూజకి ఎవరైనా అడ్డొస్తే ఎవరినైనా ఇలాగే చేస్తాను. నన్నే ఆపుతావా? నిన్ను కాదు, నువ్వు చేస్తున్న తప్పు నాపుతున్నాను. మర్యాదగా అత్తయ్య గారికి సారీ చెప్పు. ఏంటి? నేను ఆవిడకి సారీ చెప్పాలా? అత్తయ్య గారిని నెట్టినందుకు, ఆవిడ చేస్తున్న పూజని ఆపినందుకు సారీ చెప్పాలి. ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావక్క? నేను సారీ చెప్పను. వదిన గారు ఏం వదిన గారు? ఆ పెద్దావిడ ఆవిడ కోడలు కలిసి మన కుమార్ని కొడుతున్నారు. ఏంటి, నా కోడల్ని కొడుతున్నారా? పదండి. ఏంటే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? పెద్దవాళ్లతో ఎలా నడుచుకోవాలో తెలీదా నీకు? పోనీలే వదిలేయమ్మా, ఏదో తెలియక చేసింది. అందుకే అత్తయ్య తెలిసేలా చేస్తున్నాను. చెప్పవే, సారీ చెప్పు. లేదంటే చెయ్యి విరగొడతాను. అమ్మ దివ్య, దివ్య, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కోడల మీద చేయి చేసుకుంటావు? తనేం చేసిందో చెప్తే మీరే 4 వాయిస్తారత్తయ్య. అంతలా నా కూతురు ఏం చేసిందమ్మా? ఈ ఇంట్లో తొలి పూజ తనే చేస్తానంది, అది కూడా తప్పేనా? పూజ చేస్తానందా? పూజ చేస్తున్న మా అత్తయ్యని ఆపిందా? ముందు కుమారి చెయ్యొదులు. పెద్దత్తయ్యకి సారీ చెప్తే వదులుతాను. అమ్మ దివ్య, గొడవలు ఎందుకు, వదిలేయమ్మా, నా మాట విను. మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఈ ఇంట్లో మీ ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? నేను చెప్పినా వినరా? నా తప్పే లేదత్తయ్య. ఇక నుంచి ఇంట్లో ఏ పనైనా మొదట నేనే చేస్తానని చెప్తాను. అది తప్ప? పనులు చెయ్యకపోతే తప్పు గాని చేస్తే తప్పేంటో నాకు అర్థం కావడం లేదు వదిన గారు. వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తా. అక్క, దివ్య, చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ క్షణం నుండి ఈ ఇంట్లో ఏ పనైనా ముందు నా కోడలి కుమారి చేస్తుంది. తన తర్వాతే మీరు. అర్థమైందా? అత్తయ్య, ఇంకొకసారి చెప్పండి అత్తయ్య. ఈ ఇంట్లో ఎందులో అయినా ప్రథమ స్థానం కుమారిదే. తన తర్వాత స్థానం మీది. చాలా థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుంచుకునే మాట చెప్పారు. గుర్తుండిపోవాలని ఫోన్లో కూడా రికార్డ్ చేసుకున్నాను. అత్తయ్య, మీరు ఇక రండి.
ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. త్వరగా అంట్లు తోమి వంట చేయాలి. అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? అంట్లు తోమి వంట చేయాలి కదమ్మా. మీరెందుకు చేస్తారు అత్తయ్య? రోజు నేనే కదమ్మా చేస్తున్నాను. ఈ రోజు నుంచి వాళ్ళు చేస్తారు. మనం చేయిస్తాం. ఏమంటున్నావమ్మా? అరే మర్చిపోయారా అత్తయ్య? ఇందాక చిన్నత్తయ్య ఏమంది? ఏ పని చేసినా ముందు వాళ్ళు చేయాలి, ఆ తర్వాతే మనం చేయాలి అని చెప్పారు కదా. కాబట్టి అది ఏ పనైనా సరే ముందు వాళ్ళు, ఆ తర్వాతే మనం. ఏమంటున్నానో అర్థమైందా అత్తయ్య? అర్థమైందమ్మా. ఇక లేట్ ఎందుకు, పదండి. సరే, ఇవాళ వంట ఏంటి అత్తయ్య గారు? మమ్మల్ని అడుగుతారేంటి? ఏదో ఒకటి చెయ్యండి. మేం చూడడం ఏంటి అత్తయ్య? రోజు మీరే చేస్తారుగా. అది ఈ రోజు నుంచి మాకు అదృష్టమే లేదు కదా. అవును పూనా, మాకు ముందుగా పూజ చేసుకునే పుణ్యం కూడా లేదు. అంతేనా అత్తయ్య? అంట్లు తోమే కష్టం లేదు, వంట చేసే వాదన లేదు, ఇష్టంగా ఇల్లు ఊడ్చలేము, తృప్తిగా తడిగుడ్డ పెట్టలేము, బాధ్యతగా బట్టలు ఉతకలేము, భక్తిగా పూజ తొలపలేము, ముచ్చటగా ముగ్గులు పెట్టలేము, పైగా మొక్కలకి నీళ్లు పోయలేమే. అని ఎవరన్నారు? ఎవ్వరు? ఈ ఇంట్లో ఎందులోనైనా ప్రథమ స్థానం కుమారిదే. తన తర్వాత స్థానం మీది. విన్నారుగా అత్తయ్య, మీరే అన్నారు. ఈ రోజు నుంచి ఏ పనైనా ముందు వాళ్ళు చేయాలి, ఆ తర్వాతే మేము చేయాలి. అంతే కదా మీరు మాకు పెట్టిన కండిషన్. అమ్మ దివ్య, సింకులో చాలా అంట్లున్నాయమ్మా. ఆ తర్వాత వంట కూడా చేయాలి. ముందు వాళ్ళు చేసేస్తే ఆ తర్వాత మన పాటలేమో మనం పడదాం. మేము చెప్పింది పూజ వరకే. కానీ చిన్నత్తయ్య చెప్పింది అన్నింటికీ కుమారి. అయితే ఏంటిప్పుడు? కుమారికి ఆ పనులు చేయడం చేత కదనుకుంటున్నారా? అయ్యో, తను చేతగాని చవట దద్దమ్మ అని మేమేం అనట్లేదు అత్తయ్య. ముందు తన పని తను చేసుకుపోతే ఆ తర్వాత మా పని మేము చేసుకుంటాం. కుమారి, అత్తయ్య వెళ్ళి అంట్లు తోమి వంట చెయ్యి. వదిన గారు, వదిన గారు, మీరు కూడా కుమారితో వెళ్ళి హెల్ప్ చేయండి. అలాగే వదిన గారు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ పూనా. అప్పుడు చెప్పిన థ్యాంక్స్ ఎందుకు? పదండి అత్తయ్య. త్వరగా కానివ్వండి. వాళ్ళ తరపున ఇది మీకు ఛాలెంజ్. అలాగే వదిన గారు. సరే అత్తయ్య.